హలో గైస్, వెల్కమ్ టు శివాని వాయిస్. ఈ రోజు మనం ఫార్చునర్స్ ఐ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓపెన్ చేయగానే మూవీ స్టార్టింగ్ లో ఒక విమానం కూలిపోయి ఒక చిన్న పిల్లాడు అమ్మ అమ్మ అని ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది. ఆ విమానంలో ఒక చిన్న పాప ఇరుక్కుపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి మెల్లిమెల్లిగా మాయమైపోతున్నట్టుగా ఆ అబ్బాయి కళ్ళకు కనిపిస్తుంది. ఆ విమానం కూలిపోవడంతో వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోతాడు. కానీ ఆ అబ్బాయికి ఒక సూపర్ పవర్ వస్తుంది. ఆ అబ్బాయి 20 సంవత్సరాల తర్వాత ఒక కార్ షాప్ లో పనిచేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి మన కథలో హీరో. ఈ అబ్బాయి పనిచేస్తున్న బాస్ పేరు టెత్సుయా. అతనిలోనే వాళ్ళ నాన్నని చూసుకుంటాడు మన హీరో. అయితే వాళ్ళ బాస్, నేను సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాను, అందులో నువ్వు మేనేజర్ గా చేయొచ్చు కదా అని మన హీరోని అడుగుతాడు. ఎందుకంటే మన హీరో చాలా కష్టపడి పనిచేస్తాడు, అందుకే అలా ఇవ్వాలనుకుంటాడు. కానీ హీరో మాత్రం లేదు, నాకన్నా గొప్ప వాళ్ళు పెట్టుకోండి అని చెప్తాడు. టెత్సుయా హీరోని మేనేజర్ చేద్దామన్న విషయం హీరోతో పాటు పనిచేస్తున్న ఒక అబ్బాయికి తెలుస్తుంది. అసలు హీరోకి ఎందుకు రావాలి అని చెప్పి చాలా కోప్పడతాడు, అలాగే చాలా అవమానిస్తాడు కూడా. అప్పుడు హీరోకి ఎంత కోపం వచ్చినా సరే ఏమీ అనకుండా ఉండిపోతాడు. హీరో దగ్గరకు వచ్చి హీరోని కిందకు కూడా తోసిస్తాడు. అయినా సరే మన హీరో కామ్ గా ఉంటాడు తప్ప ఏమి అనడు. కానీ కింద పడడంతో హీరో ఫోన్ గ్లాస్ పగిలిపోతుంది. ఎలా అయినా సరే రిపేర్ చేయించుకోవాలని రిపేర్ షాప్ కు వెళ్తాడు. రిపేర్ షాప్ లో ఒక అందమైన అమ్మాయి రిపేర్ చేస్తూ ఉంటుంది ఫోన్స్ అన్నిటిని. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. మన హీరో తన పగిలిపోయిన ఫోన్ ని చూపించి ఆ అమ్మాయికి ఇచ్చి రిపేర్ చేయగలరా అని చెప్పి చూపిస్తాడు. కానీ ఇది చాలా ఓల్డ్ మోడల్, దీని మీద స్క్రీన్ దొరుకుతుందో లేదో నేను చూస్తాను అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్తుంది. చాలా కష్టపడి ఆ స్క్రీన్ గార్డ్ ని వెతికి తెస్తుంది. తెచ్చి లక్కీగా ఇది ఒకటే ఉంది అని చెప్పి ఆ అమ్మాయి వేయడానికి స్టార్ట్ చేస్తుంది. హీరో కూడా అమ్మయ్య ఇంత బాగా రెడీ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంటికెళ్ళాక కూడా మన హీరో హీరోయిన్ ని అస్సలు మర్చిపోలేకపోతాడు. ఫోన్ స్క్రీన్ గార్డ్ ని చూసి ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. ఆ అమ్మాయిని తలుచుకుంటూ ఉంటాడు రాత్రంతా. ఆ తర్వాత రోజు మన హీరో బస్ లో వెళ్తుంటే ఆ పక్కనున్న వ్యక్తి చెయ్యి మాయమైపోతున్నట్టుగా కనిపిస్తుంది. మన హీరో ఎవరైనా చనిపోయే ముందు అలా చూడగలుగుతాడు. వాళ్ళు మెల్లిమెల్లిగా మాయమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే స్టార్టింగ్ చిన్నప్పుడు కూడా ఆ ఏరోప్లేన్ క్రాష్ దగ్గర ఆ చిన్న పాప చేతులు మాయమైపోతున్నట్టుగా కనిపిస్తాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ బాస్ వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ ఉంటుంది, ఎలా అయినా సరే సెకండ్ బ్రాంచ్ కి మేనేజర్ గా నువ్వే కావాలి అని చెప్పి. అప్పుడు మన హీరో సరే అమ్మా నేను ట్రై చేస్తానైతే అని చెప్తాడు. ఆ రోజు రాత్రి హీరోయిన్ కలవడానికి మళ్ళీ మొబైల్ స్టోర్ కి వెళ్తాడు. కానీ బయట నుంచే చూస్తూ ఉంటాడు ఆ అమ్మాయి కనిపిస్తుందేమో అని చెప్పి. ఇంతలోపే ఒక వ్యక్తి మన హీరోకి డాష్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి మెల్లిమెల్లిగా మాయమవుతున్నట్టుగా మన హీరోకి కనిపిస్తుంది. అప్పుడు మన హీరో ఆ వ్యక్తిని ఫాలో అవుతూ ఆ వ్యక్తి వెనకాతలే వెళ్తూ ఉంటాడు. కానీ మన హీరో చూస్తుండగానే అతను రోడ్ క్రాస్ చేసే టైంలో కార్ వచ్చి గుద్దేస్తుంది. దాంతో మన హీరో కాపాడాలనుకున్నా కాపాడలేకపోతాడు. చాలా అంటే చాలా బాధపడతాడు. ఆ తర్వాత రోజు మన హీరో తన బాస్ వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతూ ఉంటాడు. నీకే గనక ఇలాంటి ఒక సూపర్ పవర్ వస్తే ఏం చేస్తావు, ఎవరైనా చావుని ముందే చూడగలిగితే ఏం చేస్తావు అని అడుగుతాడు. దాంతో ఆవిడ నాకు అసలు సూపర్ పవర్సే వద్దు అని చెప్తుంది. ఇంతలోపే తన ఫోన్ మళ్ళీ పని చేయకపోవడం స్టార్ట్ అవుతుంది. హీరో మళ్ళీ హీరోయిన్ ని కలవచ్చని చెప్పి మళ్ళీ ఆ స్టోర్ కు వెళ్తాడు. వెళ్ళి తనకి చూపిద్దాం ఫోన్ ని అని చెప్పి చూపిస్తాడు. కానీ ఆ ఫోన్ ఇచ్చే టైంలో తన చేతులు మెల్లిగా మారిపోతున్నట్టుగా కనిపిస్తుంది హీరోకి. అప్పుడే అర్థమవుతుంది హీరోయిన్ కి ఏదో ప్రమాదం ఉందని చెప్పి. కానీ భయపడి ఆ స్టోర్ నుంచి పరిగెట్టి పారిపోతాడు. కానీ ఎలా అయినా సరే హీరోయిన్ కాపాడాలని తన మనసులో ఉంటుంది. అయితే మళ్ళీ ధైర్యం చేసి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ మాత్రం అసలు ఏమీ అర్థం కాదు. ఇంతలోపే హీరో వచ్చి ఈ రోజు నైట్ ఎలాగైనా సరే కాఫీ షాప్ లో కలుద్దామా అంటే హీరోయిన్ కూడా సరే వస్తాను అని చెప్తుంది. అప్పుడు హీరో హీరోయిన్ కోసం కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తాడు. ఇంతలోపు తన చేతుల వైపు చూస్తే తన చేతులు మాత్రం మళ్ళీ మామూలుగా మారిపోతాయి. దాంతో హీరోకి అర్థమవుతుంది నేను తనని కాపాడగలిగాను అని చెప్పి. హీరోయిన్ అడుగుతుంది అసలు ఎందుకు పిలిచావు అని చెప్పి. కానీ హీరో ఏం లేదు మామూలుగానే అని చెప్పి నార్మల్ గా చెప్పేస్తాడు. తనకున్న పవర్ గురించి హీరోయిన్ కి మొత్తం చెప్తాడు. నేను ఇలా చనిపోయే ముందు ఎవరినైనా చూడగలను మాయమవుతున్నట్టుగా అని. కానీ హీరోయిన్ అస్సలు నమ్మదు. కేవలం మామూలుగానే పిలిచాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చేసరికి మన హీరోకి సడన్ గా గుండెల్లో నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు హీరో వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి నేను మేనేజర్ గా చేస్తాను, నాకు ఆ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. వాళ్ళ బాస్ కూడా షాక్ అవుతాడు. అలాగే మేనేజర్ గా జాయిన్ అయిన తర్వాత వాళ్ళ బాస్ వాళ్ళ వైఫ్ కూడా చాలా
హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఏంటి నీలో ఇంత మార్పు అని చెప్పి వెళ్ళి అడుగుతుంది. కానీ హీరో దానికి ఏమి అనడు. తర్వాత రాత్రి కూడా వర్క్ చేస్తూనే ఉంటాడు. చాలా అంటే చాలా కష్టపడతాడు. ఇంతలోపే తను వర్క్ చేస్తున్న దగ్గరికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చి నీతో మాట్లాడాలి అని చెప్పి అడుగుతుంది. హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి ఒక న్యూస్ పేపర్ ని ఓపెన్ చేసి చూపిస్తుంది. అదేంటంటే తను వెళ్లే దారిలో ఒక ఫ్యాక్టరీ మొత్తం కాలిపోయింది. ఒకవేళ నువ్వు ఆ రోజు కాఫీ షాప్ కి పిలకపోయి ఉంటే నేను ఖచ్చితంగా ఆ ఫ్యాక్టరీ వైపే వెళ్తాను కాబట్టి నేను ఈ రోజుకి ఉండేదాన్ని కాదు అని చెప్తుంది. అలాగే హీరో ఆ రోజు తనకి చెప్పిన పవర్ గురించి నిజమని ఈ రోజు నమ్ముతుంది. అలాగే థ్యాంక్ యూ కూడా చెప్తుంది హీరోకి. ఆ తర్వాత రోజు వాళ్ళ బాస్ వాళ్ళ వైఫ్ ఏమో టీ ప్యాకెట్స్ ని చూస్తుంది. ఏంటి ఇన్నున్నాయి అని చెప్పి అనుకుంటుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది, నువ్వు ఈ మధ్య ఫ్రెండ్స్ ని చేసుకుంటున్నావా, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నువ్వు ఫ్రెండ్స్ ని చేసుకోకపోవడం వల్ల లోన్లీగా ఉండేవాడివి అని ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో హీరోయిన్ అలా లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోకి మారికో అన్న అమ్మాయి గుర్తొస్తుంది. ఆ అమ్మాయి కూడా హీరోతో పాటు అప్పట్లో పనిచేసేది. ఆ అమ్మాయికి హీరో అంటే చాలా చాలా ఇష్టం. కానీ హీరో మాత్రం అస్సలు అర్థం చేసుకోలేకపోతాడు. దాంతో ఆ అమ్మాయి బాగా డబ్బున్న వ్యక్తితో లవ్ చేసి ఆ అబ్బాయితో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు హీరో వాళ్ళ బాస్ హీరోతో పనిచేసేవాడిని గట్టిగా తిడుతూ ఉంటాడు. కస్టమర్ కార్ ని జాగ్రత్తగా చూసుకోమంటే ఆ అబ్బాయి ఆ కస్టమర్ కార్ లో ఒక అమ్మాయిని డేట్ కి తీసుకెళ్తాడు. దాంతో వీళ్ళిద్దరికి చాలా గొడవ అవుతుంది. ఆ కోపం హీరో మీద చూపించేసరికి వాళ్ళ బాస్ కి చాలా కోపం వచ్చి వాడిని ఒక్కటి కొడతాడు. దాంతో హీరోకి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాస్ కి మెల్లిమెల్లిగా మాయమవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా నాన్నలా చూసుకునే వ్యక్తికి అలా అవ్వడం హీరోకి చాలా బాధేస్తుంది. ఎలా అయినా సరే అతన్ని కాపాడాలి అని హీరో అనుకుంటాడు. ఇంకప్పటి నుంచి ప్రతి క్షణం వాళ్ళ బాస్ తోనే ఉంటాడు. ఆ రోజు రాత్రి వాకింగ్ కని వెళ్తే మెల్లిమెల్లిగా మొత్తం అంతా కూడా మాయమైపోతూ ఉంటాడు వాళ్ళ బాస్. ఎలా అయినా సరే వాళ్ళ బాస్ ని కాపాడాలి, ఆపద ముంచుకొస్తుంది, దగ్గరలోనే ఉంది అని చెప్పి హీరోకి అర్థమవుతుంది. ఇంతలోపే సడన్ గా ఇందాక ఫైట్ చేసిన వాడు వచ్చి వాళ్ళ బాస్ ని కొట్టబోతుంటే హీరో వచ్చి కాపాడేస్తాడు. వాళ్ళ బాస్ కి చాలా కోపం వచ్చి వాడిని ఫుల్ గా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. హీరోకి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ తన గుండెల్లో నొప్పి పూర్తిగా ఎక్కువైపోతుంది. దాంతో అక్కడికక్కడే పడిపోతాడు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా లెగుస్తాడు, కోలుకుంటూ ఉంటాడు. రిపోర్ట్స్ రాగానే డాక్టర్ తనతో మాట్లాడతాడు. నీకేమన్నా స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, స్ట్రెస్ వల్లే ఇలా జరుగుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తాడు. మన హీరో కూడా సరే అంటూ ఉంటాడు. తర్వాత బయట బెంచ్ మీద కూర్చో అని చెప్తాడు డాక్టర్. బయట బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తుంటే ఒక చిన్న పాప అలాగే ఒక నర్స్ తన ముందు నుంచి వెళ్తారు. ఆ చిన్న పాప మెల్లిమెల్లిగా మాయమవుతున్నట్టుగా హీరోకి కనిపిస్తుంది. దాంతో అది డాక్టర్ అబ్జర్వ్ చేసి నీతో మాట్లాడాలి అని చెప్పి పైకి తీసుకెళ్తాడు. ఎందుకంటే హీరో లాగే ఆ డాక్టర్ కూడా సేమ్ పవర్ ఉంటుంది. అప్పుడు హీరోతో చెప్తాడు, ఇది ఫార్చునస్ ఐ అని అంటారు. దీని వల్ల మనం ఎవరైనా చనిపోయే ముందు చూడగలము అని చెప్తాడు. ఇదే జబ్బు నాకు కూడా ఉంది. ఒకవేళ నువ్వు వాళ్ళ విధరాతను మార్చి వాళ్ళని కాపాడాలని చూస్తే ఖచ్చితంగా అది నీకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. అందుకే నీకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది అని చెప్తాడు. ఇక మీదట వాళ్ళని చూసి వదిలేయడం తప్ప మనం అంతకన్నా ఏమీ చేయలేము అని చెప్తాడు. ఆ మాటలు మన హీరోకి చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు హీరోయిన్ కలవడానికి హీరో వెళ్తాడు. అలాగే హీరోయిన్ తో మాట్లాడాలని చెప్పి కాఫీ షాప్ పిలుస్తాడు. సేమ్ ముందులాగే వీళ్ళిద్దరూ కాఫీ షాప్ లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. ఇంకా హీరో ఉండలేక అడిగేస్తాడు, అదేంటంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను బాగా చూసుకుంటాను అని చెప్పి. అప్పుడు హీరోయిన్ నో చెప్తుంది. కానీ తర్వాత మెల్లిమెల్లిగా హీరోయిన్ కూడా హీరో అంటే బాగా నచ్చేస్తాడు. హీరోయిన్ కూడా ఇంకా హీరోని యాక్సెప్ట్ చేసేస్తుంది. తర్వాత వీళ్ళు చాలా డేట్స్ కి వెళ్ళి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు. హీరో వాళ్ళ బాస్ తో రిక్వెస్ట్ చేస్తాడు. అదేంటంటే తనతో పాటు పనిచేసి తనతో గొడవ పడతాడు కదా, ఆ అబ్బాయిని మళ్ళీ పనులు పెట్టుకుందాము అని చెప్పి. అప్పుడు ఆ అబ్బాయి రియలైజ్ అయ్యి నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను అని చెప్పి హీరోకి సారీ చెప్తాడు. ఇంకో పక్క హీరో హీరోయిన్ చాలా అంటే చాలా ఆనందంగా స్పెండ్ చేస్తారు. కానీ హీరోకి చాలా బాధ ఉండిపోతుంది. ఎందుకంటే ఆ విమానం క్రాష్ లో నేను ఒక్కడనే బతికాను, అది ఇప్పటికీ నాకు ఎందుకో అర్థం కాదు అని చెప్పేసరికి హీరోయిన్ ఎందుకంటే
మనం పెళ్లి చేసుకోవడానికి, మనకి పిల్లలు పుట్టడానికి, మనం హ్యాపీగా ఉండడానికి నువ్వు బతికావు అని చెప్తుంది. దాంతో హీరోకి చాలా చాలా ఏడుపు వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరి కోసం రింగ్స్ కూడా కొని తెస్తాడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి. అలాగే హార్ట్ కూడా చెకప్ చేయించుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు. అప్పుడు డాక్టర్ లైట్ గా డ్యామేజ్ అయింది కానీ ఇక మీదట ఎవరికి హెల్ప్ చేయాలనుకోకు, ఒకవేళ చేస్తే ఇంక నేను చేసేది ఏమీ లేదు అని డాక్టర్ హీరోతో చెప్తూ ఉంటాడు. హీరో కూడా ఇంకెవరికైనా హెల్ప్ చేయాలంటే భయపడుతూ ఉంటాడు. అప్పుడే హీరో వాళ్ళ రిపేర్ షాప్ కి ఒక కాస్ట్లీ కార్ లో ఒక వ్యక్తి దిగుతాడు. ఆ అబ్బాయి మ్యారికో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని హీరో గుర్తుపడతాడు. మ్యారికో ఎలా ఉంది సార్ అని చెప్పి అడుగుతాడు హీరో. దాంతో వాడికి చాలా కోపం వస్తుంది. అదొక వేస్ట్ ది అని చెప్పి పిచ్చి పిచ్చిగా తన గురించి తిడుతూ ఉంటాడు. అలాగే తను నాకు ఎప్పుడూ డివోర్స్ ఇచ్చేసింది అని చెప్తాడు. అలా తన గురించి తప్పుగా మాట్లాడడం హీరోకి అస్సలు అంటే అస్సలు నచ్చదు. ఆ తర్వాత రోజు కార్ రిపేర్ అయిన తర్వాత అతను వస్తాడు కార్ తీసుకోవడానికి. అప్పుడు ఎప్పుడైతే కీస్ కోసం చెయ్యి చాపుతాడో అతని చెయ్యి మాయమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ హీరో ఒక్క మాట కూడా మాట్లాడు. అతన్ని కాపాడాలని కూడా అస్సలు ట్రై చేయడు. తర్వాత రోజు అతను చనిపోయిన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక అక్కడ కాపాడాల్సింది అని చెప్పి హీరో చాలా చాలా బాధపడతాడు. ఎందుకంటే తనకు ఒక పాప ఉంది అని చెప్పి చూస్తాడు. ఆ పాపని చూసి చాలా చాలా బాధపడతాడు హీరో. రాత్రి అంతా కూడా అదే ఆలోచిస్తాడు, అనవసరంగా అలా చేశాను అని చెప్పి. అప్పుడే హీరోయిన్ వచ్చి తనతో అడుగుతుంది ఏమైంది అని చెప్పి. నేను చిన్నప్పుడు కూడా ఒక అమ్మాయి హెల్ప్ చేయమంటే అస్సలు చేయలేకపోయాను, ఇప్పుడు ఆ పాపను చూస్తే నాకు తనే గుర్తొస్తుంది అని చెప్పి ఏడుస్తాడు. కానీ హీరోయిన్ మెల్లిమెల్లిగా ఓదాస్తుంది. తర్వాత రోజు హీరో పార్క్ లో కూర్చుంటాడు. ఆ పార్క్ లో పిల్లలందరూ కూడా మాయమవుతున్నట్టుగా కనిపిస్తుంది హీరోకి. అది చూసి హీరో ఎలా అయినా సరే ఆ పిల్లల్ని కాపాడాలని చెప్పి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇంతలోపు మేడం వచ్చి ఏంటి పిల్లలు తీసుకెళ్లిపోయేలాగున్నావు అని చెప్పి ఆ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అక్కడ ఒక పేపర్ ఎగురుకుంటూ వస్తే అందులో చదువుతాడు. అదేంటంటే రేపు కాక తర్వాత రోజు 7 గంటలకి పిల్లలందరినీ ట్రిప్ కి తీసుకెళ్తాము అని చెప్పి ఉంటుంది. అది కూడా ట్రైన్ లో. ఎలా అయినా సరే కాపాడాలని చెప్పి తర్వాత రోజు చూస్తాడు. రైల్వే స్టేషన్ లో మార్నింగ్ 7 o'clock కి వెళ్లే ట్రైన్ లో అందరు ప్యాసింజర్స్ కూడా మాయమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఆ వ్యక్తికి. అప్పుడు రేపు ఎలాగైనా సరే ఈ ట్రైన్ మొత్తం క్రాష్ అయిపోతుంది, ఎలా అయినా వీళ్ళందరినీ కాపాడాలనుకుంటాడు. హీరోకి ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది. హీరోయిన్ కూడా రోజు ఇదే ట్రైన్ లో వస్తుంది అని చెప్పి. అప్పుడు హీరోయిన్ కూడా కాపాడాలని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. తన చేతులు పట్టుకొని చూస్తాడు. ఆ చేతులు కూడా మెల్లిమెల్లిగా మాయమవుతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ ఎలాగైనా కాపాడాలని చెప్పి అతను తట్టుకోలేకపోతాడు. కానీ తనను కాపాడితే హీరో ప్రాబ్లం అవుతుందని చెప్పి చాలా చాలా బాధపడుతూ తన్ని హగ్ చేసుకుంటాడు. కానీ హీరోయిన్ ఎలాగైనా కాపాడాలని ఫిక్స్ అవుతాడు. అప్పుడే హీరో ఒక ప్లాన్ వేస్తాడు. మనం 3 రోజులు బయటకు ట్రిప్కి వెళ్దామా అని చెప్పి హీరోయిన్ అడుగుతాడు. హీరోయిన్ కూడా సరే నా వర్క్ ని ఒక అమ్మాయికి అసైన్ చేస్తానులే అని చెప్పి ఒప్పుకుంటుంది. అలాగే ఫోన్ చేసి స్కూల్ పిల్లలు వాళ్ళ మేడంతో కూడా మాట్లాడతాడు. దయచేసి ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి. కానీ సరైన రీజన్స్ లేకపోవడం వల్ల ఆ మేడం ఫోన్ పెట్టేయండి అని చెప్పి తిడుతుంది. అదైన వెంటనే హీరో ఒక బుక్ లో మొత్తం రాస్తూ ఉంటాడు. నిజానికి ఈ ట్రిప్ అంతా కూడా మొత్తం ఫేకే. ఆ ట్రైన్ లో నువ్వు వెళ్లకుండా ఉండడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పి బాధపడుతూ మొత్తం అంతా కూడా హీరోయిన్ కోసం రాస్తూ ఉంటాడు. తను కొన్న రింగ్స్ ని కూడా అక్కడే పెడతాడు. ఇంతలోపే ఆ హీరోకి ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే నేను ఆ ట్రైన్ లో వెళ్తున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, నేను ట్రిప్ కి రాలేకపోతున్నాను అని చెప్పి హీరోయిన్ మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజెస్ చూసి హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఖచ్చితంగా హీరోయిన్ కాపాడాలి, అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా కాపాడాలని చెప్పి హీరో రైల్వే స్టేషన్ కి వెళ్దాం అనుకుంటాడు. ఇంతలోపే పోలీసులు వచ్చి హీరోని ఆపేస్తారు. అదేంటంటే స్కూల్ టీచర్ మాకు కంప్లైంట్ ఇచ్చింది, మీరు పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దాంతో హీరో వీళ్ళ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని వాళ్ళు తోసేసి పరిగెట్టుకుంటూ రైల్వే స్టేషన్ కి వెళ్తాడు. కానీ హీరో వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది. హీరోయిన్ అప్పటికే ట్రైన్ ఎక్కిస్తుంది. దాంతో ఎలా అయినా సరే కాపాడాలని హీరోయిన్ ని కార్ లో వెళ్తాడు. వెళ్ళి ఇంకో స్టేషన్ లో ఆపుదామని అనుకుంటాడు. అప్పుడు తన చేతిలో ఒక ఫైర్ బాంబ్ ని పట్టుకొని వెళ్తాడు. ట్రైన్ వస్తున్న టైంలోనే అక్కడ ఒక పెద్ద క్రెయిన్ ఉంటుంది. ఆ క్రెయిన్ దగ్గర ఉన్న మనుషులు కూడా అందరూ మాయమవుతున్నట్టుగా కనిపిస్తుంది. హీరోకి అర్థమవుతుంది ఈ క్రెయిన్ పడిపోవడం వల్ల ట్రైన్ మీద మొత్తం అందరూ కూడా చనిపోతున్నారు అని చెప్పి ఇంకా ఫైర్ పట్టుకొని ట్రైన్ ముందు నించుంటాడు. వెంటనే ట్రైన్ డ్రైవర్ అది చూస్తాడు. హీరోయిన్ లోపల నుంచి అంతా చూసి ట్రైన్ డ్రైవర్ ని ఆపండి ఆపండి
అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ట్రైన్ డ్రైవర్ అతన్ని చూసి ఆపుతాడు. క్రెయిన్ కూడా మొత్తం పడిపోతుంది వెనకట్ల. దాంతో అందరినీ కూడా ట్రైన్ లో ఉన్న వాళ్ళని కాపాడేస్తాడు మన హీరో. అది చూసి మన హీరోయిన్ చాలా అంటే చాలా బాధపడుతుంది. బయటకు దిగేసరికి హీరో ఇక ఉండడు. సడన్ హార్ట్ అటాక్ తో అక్కడే అలానే ఉండిపోతాడు. దాంతో హీరోయిన్ కి చాలా చాలా బాధగా అనిపించి గట్టిగా పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. తర్వాత హీరో బాస్ వాళ్ళ వైఫ్ అలాగే హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హీరో గురించి. ఇలా జరగడం చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నువ్వు ఉన్నంత కాలం హీరో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు చెప్తూ బాస్ వాళ్ళ వైఫ్ చాలా చాలా బాధపడుతుంది. అప్పుడు హీరోయిన్ ఒక నిజం చెప్తుంది. అదేంటంటే హీరోయిన్ కూడా హీరో లాంటి పవర్ ఉంటుంది. ఎవరైనా చనిపోయే ముందు తనకు కూడా మాయమవుతున్నట్టుగా కనిపిస్తారు అని చెప్తుంది. ఎందుకంటే ప్లేన్ క్రాష్ లో చిన్నప్పుడు హీరో తనని కాపాడలేదు అనుకుంటాడు. కానీ తన దగ్గరకు వచ్చి ఆ అమ్మాయిని కూడా కాపాడతాడు. కానీ నన్ను ఆ రోజు కాపాడిన విషయం తను పూర్తిగా మర్చిపోయాడు అని చెప్తుంది. ఆ చిన్న పాపే ఇప్పుడు మన హీరోయిన్. ఆ బుక్ అంతా చదివి తను చాలా చాలా ఏడుస్తుంది. అలాగే అక్కడ పెట్టిన రింగ్ ని హీరోయిన్ తన చేతికి వేసుకుంటుంది. మీకే గనక ఇలాంటి పవర్ వస్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి హైప్ కూడా కొట్టేయండి. బాయ్ బాయ్.